దీంట్లో కాదు. ఓకే, విచ్ ఈస్ నోన్ యాజ్ మనకి ఎగ్జాంప్ అనేది కావాలి. ఎస్ సార్. సో ఎగ్జామ్ కంట్రోల్ ప్యానెల్ అనేది తీసుకుంటే, సో ఇందులోకి వచ్చేసి చూసినట్లయితే ఐ విల్ స్టార్ట్ ద స్క్రీన్ అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా అనంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఫస్ట్. అది స్టార్ట్ చేసిన తర్వాతే వీ నీడ్ టు యూజ్ అన్నట్టు, విచ్ ఈజ్ నోన్ ఎస్. యాజ్ లోకల్ హోస్ట్ వర్డ్ప్రెస్.com. ఓకే. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్? అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే, ఆ మనకి రిక్వైర్మెంట్ అయితేనేమో ప్లగిన్తో చేస్తాము. ఓకే. వెబ్సైట్ అంటేనేమో మనం థీమ్స్ అనేది యూజ్ చేస్తాం అనేది చెప్పుకున్నాం. ఎస్ సార్. ఓకేనా సార్? ఏంటి ఇంతసేపు పడుతుంది, 2 minutes. సో ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, ఉదయ్ కాదు కదా మీది, శేఖర్. ఏమని సేవ్ చేసాం సార్ మనం ఇక్కడ? శేఖర్ అని చేస్తారు ఆ, సార్. ఇదిగోండి సార్ ఇక్కడ. ఓకే. సో పేజెస్ క్రియేట్ చేయటము అవన్నీ మనం క్రియేట్ చేసాం అన్నట్టు. ఎస్ సార్. ఇదిగోండి ఇప్పుడు అబౌట్ పేజ్ సెట్టింగ్స్ ఓకేనా. తర్వాత ఓకే. ఆ తర్వాత మనకి ల్యాండింగ్ పేజ్, హోమ్ పేజ్, సైడ్ బార్, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసాం అన్నట్టు. ఎస్ సార్. అర్థమవుతుందా సార్? డిడ్ ఎస్ సార్. ఇప్పుడు ఇందులో మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్ఫుల్ ఓకే ప్లగ్ఇన్ ఏంటంటే కాంటాక్ట్ పేజ్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నాను అంటేనేమి డాష్ బోర్డ్స్లో ఓకే, ఓకే. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ ఓకే, ఇక్కడ ఇది తీసుకున్నాను యూ కుడ్ సి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతున్నానంటే ఐ విల్ క్రియేట్ అపీరెన్స్లోని మెన్యూస్లోనే ఇప్పుడు నేనేమంటున్నానంటే కాంటాక్ట్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే ఓకే. ఇక్కడ ఆల్రెడీ క్రియేటెడ్ అవర్ థీమ్స్ అనే కస్టమ్ లింక్ని నేను ఇక్కడ అవును. రిమూవ్ చేసేస్తున్నాను సార్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ డూ రిమూవ్. ఓకే, ప్రతి ఓకే. అప్డేట్ తర్వాత డూ సబ్మిట్. సో, ఓకే సార్. సో ఇక్కడ నేను ఏమన్నానంటే పేజెస్లోకి వెళ్ళి ఇక్కడ కాంటాక్ట్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం అక్కడ మెన్యూలో అది డెలీట్ చేసేసాం కాబట్టి రిమూవ్ రిఫ్రెష్. చేసేసాను. యా, ఇక్కడ మనకి హోమ్ అబౌట్ శాంపిల్ పేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ అనేది చేద్దాం. ఇక్కడ యాడ్ పేజెస్లోకి వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ కాంటాక్ట్. ఓకే. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే CONTACT కాంటాక్ట్ అంటున్నా. ఓకే, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది యాడ్ చేస్తున్నా. బై డిఫాల్ట్ పారాగ్రాఫ్ మనం అసైన్ చేసేదాన్ని బట్టి వస్తుంది, నాట్ అన్ ఇష్యూ. నేనేమంటున్నానంటే సమ్ డమ్మీ కంటెంట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, ఓకే. బ్రౌన్ ఇక్కడ చూడండి, BROWN బ్రౌన్ పార్క్స్ అండ్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అనేది వస్తుండే. సో ఇక్కడ కాపీ చేసేసి పేస్ట్ చేసేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి పేజ్ సెట్టింగ్స్లో బ్లాక్ సెట్టింగ్ విచ్ మీన్స్ ఇక్కడ మనం ఇచ్చిన పేరాకి పారాగ్రాఫ్ సెట్టింగ్. సెట్టింగ్స్ ఇక్కడ మనం తీసుకుంటాం. సో డిఫాల్ట్ కలర్ బ్రౌన్ సమ్ గ్రే ఉంటుంది కాబట్టి టెక్స్ట్కి బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నాం. పేజెస్లోని టెంప్లెట్స్లో మనకి డిఫాల్ట్ టెంప్లెట్ ఉంటుంది కాబట్టి నేనేమంటున్నానంటే పేజ్ విత్ లెఫ్ట్ సైడ్ బార్ ఇచ్చేస్తున్నాను, ఓకే. పబ్లిష్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది పబ్లిష్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకేం కావాలి, కాంటాక్ట్ ఫామ్ అనేది కావాలి. యూ కుడ్ ఎస్ సార్. పబ్లిష్ చేస్తున్నాను, పబ్లిష్ అయిపోయింది.
సో ఇక్కడ ప్లగిన్స్లోకి వచ్చి ఓకే నేనేమంటున్నానంటే ఇక చూడండి డిఫాల్ట్ ప్లగిన్స్ కూడా ఉంటాయి ప్లగిన్స్లోని. ఓకే. అవేంటంటే అకస్మాత్ యాంటీ స్పామ్ వైరస్ హొల్లైడాలి అని రెండు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. డిఫాల్ట్ థీమ్స్ ఉన్నట్టు ఇవి కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ వీటిని మనం ఏం చేయాలంటే సెలెక్ట్ చేసేసి ఆ రెండింటిని అవసరం లేదు డిలీట్ చేసుకోవచ్చు. బల్క్లో మనం యాక్షన్ అనేది దాన్ని ఓకే. అప్డేటా డియాక్టివేటా యాక్టివేటా ఆటో అప్డేటా డిసేబుల్ ఆటో ఎనేబుల్ డిసేబుల్ ఆటో అప్డేటా అనేది పెట్టుకోవచ్చు. బట్ ఓకే. రెండింటిని సెలెక్ట్ చేసి అప్లై సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేసేసాను. రెండు డిలీట్ అయిపోతున్నాయి. ఇవి కూడా ప్లగ్ఇన్ కూడా డిఫాల్ట్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే. అప్డేట్ అవ్వకుండా ఒకే వర్షన్లోని రన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా సార్. సో ఇప్పుడు ఓకే. మనకి ఏది రావాలి యాడ్ ప్లగ్ఇన్ అని అంటే ఇక్కడ కాంటాక్ట్ యాడ్ ప్లగ్ఇన్ అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ టైప్ ఆఫ్ ప్లగ్ఇన్ ప్లగిన్స్. ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఓకే. ఓకేనా సార్. సో ఇక్కడ ఓకే. వచ్చేసి CONTACT కాంటాక్ట్కి సంబంధించి చాలా ప్లగ్ఇన్స్ అయితే ఉంటూనే ఉంటాయి. ఓకేనా ఓకే. సార్. అండర్స్టాండ్. సో కాంటాక్ట్ ఫార్మ్ 7 అనేది WP ఫార్మ్స్ అనేది ఉంటుంది సార్. ఓకే. ఓకేనా. సో ఓకే. ఈ నెంబరు మీకు సెర్చ్లో దొరకకపోతే ఆ నేమ్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇట్ విల్ యాక్సెసిబుల్ అన్నట్టు. ఓకే. ఓకే అర్థమవుతుందా. ఓకే. ఎస్ సార్. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ ఇన్స్టాల్ క్లిక్ చేస్తున్నా. ఇదేంటంటే దీనికన్నా అడ్వాన్స్ చాలామంది కాంటాక్ట్ ఫార్మ్ 7 వాడతారు. ఈజీ అనమాట WP ఓకే. ఫార్మ్స్ అనేది. ఇక్కడ చూడండి 2130 మంది ఉన్నారు దీనికి 14,132 మంది 5 స్టార్ ఓకే. రివ్యూస్ ఇచ్చారు చూడండి. ఓకే. WP ఫార్మ్స్ ఇక్కడ వచ్చేసి 10+ మిలియన్ యూజర్స్ యూసేజ్ ఎక్కువ మంది ఉన్నారు, కానీ 5 స్టార్ ఇచ్చింది ఎక్కువ మంది ఉన్నారు అవును. అన్నమాట. అప్డేటెడ్ వర్షన్. యా. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్లగ్ఇన్లో మనం వీ నీడ్ టు క్రియేట్ కాంటాక్ట్ ఫామ్ అన్నట్టు. ఓకే. ఓకే డిడ్ యూ అండర్స్టాండ్ సార్. ఎస్ సార్. అంటే మనం పిక్ చేసుకునే ప్లగ్ఇన్స్ థీమ్స్ అనేది ప్రీమియంగా ఉండాలి. ఓకే ఓకే. అప్పుడే మనకి పని జరుగుతుంది అన్నట్టు. ఒక్క నిమిషం సార్ ఇది ఇన్స్టాలేషన్ అయితే. లోకల్ డివైస్లో ఎప్పుడు ఇలానే ఉంటుంది సార్ యాక్చువల్గా. ఓకే. అంటే లోకల్ డివైస్ అంటే మన పీసీలోని మన పీసీలో శాంప్ తోటి చేస్తున్న లోకల్ సర్వర్ కాదు. లోకల్ సర్వర్ కాబట్టి. లైవ్ సర్వర్ అయితే మనకి బాగుంటుంది. ఓకే. లైవ్ సర్వర్లోని మనకి నేమ్ చిప్ కాదు దాని పేరు ఏంటంటే hosting.co.in. ఓకే. ఓకే ఇది చాలా చీప్ అండ్ బెస్ట్లో ఓకే వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు దీన్ని మెయింటెనెన్స్ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఓకే. 8,800 ఇక్కడ చూడండి 800 ఇయర్ 1,250 ఇయర్ సిపెన్ ఓకే. హోస్టింగ్ 202 GB 1 GB ఆఫ్ ర్యామ్ స్పేస్ వచ్చేసి 200 ఇచ్చాడు. ఓకే. ఫ్రీ ఇచ్చేసాడు. ఓకే ఇక్కడ 3 లిమిటెడ్గానే ఇచ్చినట్టున్నాడు. ఇదివరకు భలే ఇచ్చేవాడు సార్ ఇప్పుడు మార్చేసాడు ఇది. ఓకే. ఓకే ఇంకా తక్కువలో హోస్టింగ్ మనం తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఓకే సో ఇక్కడ వచ్చేసి ఆ, ఇక్కడ చూడండి. సరే ఇవి నేను తర్వాత చెప్తాను మీకు ముందు వచ్చి ఓకే. వీటిలో అయితే మనకి తొందరగా అయిపోతుంది అన్నట్టు. ఓకే. ఇక్కడేంటి అప్డేట్ ఫెయిల్డ్ అని వచ్చింది అగైన్ మళ్ళీ రీఫ్రెష్ చేద్దాము. ఇన్స్టాలింగ్ ప్లగ్ఇన్ WP ఫార్మ్స్ ఇందులో ఎట్లా ఉంటుందంటే షార్ట్ కీస్ ఉంటాయి లేదా కోడింగ్ ఉంటుంది. షార్ట్ కీస్ ఉంటాయి లేదా కోడింగ్ ఉంటుంది. కోడింగ్. ఎస్ ఎస్ అండి.
సో ఇప్పుడు చూడండి మొత్తం ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి నేను ఏమంటున్నానంటే యాక్టివ్ ప్లగిన్ అంటున్నాను. ఎస్. ఓకేనా సార్? సో ఇప్పుడు ఓకే. ఏమైంది మనకి దట్ ద అకౌంట్ హ్యాస్ బిన్ యాక్టివేటెడ్ అన్న. యాక్టివేట్ అయిపోయింది ప్లగిన్. ఎస్. ఇప్పుడు చూడండి అది ఎలా వస్తుందంటే కొన్ని ప్లగిన్స్కి ఏంటంటే లెఫ్ట్ సైడ్ మెన్యూ బార్ లాగా వచ్చేస్తుంది. ఓకే. ఓ కామర్స్ కానీ సమ్ కాంటాక్ట్ ఫార్మ్స్ కానీ లైవ్ చాట్ ప్లగిన్స్ కానీ వాట్సాప్ చాట్ బోట్స్ కానీ ఇది ఓకే. డబ్ల్యూపీ ఫార్మ్స్ ఇక్కడ వచ్చేస్తుంది. అవునా? ఓకే, డైరెక్ట్ దాంట్లోనే. యా డైరెక్ట్ ఆప్షన్ లాగా వచ్చేస్తుంది. ఇంకా దాని గురించి ఇంట్రో ఇస్తారు. ఓకే. దానిలో ఉన్న ఫ్యూచర్స్ ఏంటంటే అనేది ఇస్తారు. ఇక్కడ మనం వెబినార్స్ కండక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారాని. అండ్ ఓకే. మనం పేమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారానే. పేమెంట్ మేడ్ ఈజీ. ఓకే. ఓకేనా సార్? అంటే మీకు ఒక చిన్న వెబినార్ కండక్ట్ చేస్తున్నారు, మన యూట్యూబ్ ఇన్స్టాలో చూస్తూ ఉన్నాం కదా, ₹200 అవును. 500 అవన్నీ కూడా ఇలాంటివి యూస్ చేసి పేమెంట్ తీసుకుంటుంటారు. ఒరిజినల్ వర్షన్ అయితే $200 సార్ ఇది. ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి రెండు ట్యాబ్స్ ఉన్నాయి, ఫ్రంట్ ఎండ్ పేజ్ బ్యాక్ ఎండ్ పేజ్. ఓకే. ఫ్రంట్ ఎండ్ పేజ్ అవుట్పుట్ మనం చూస్తున్నాం అంతే, బ్యాక్ ఎండ్ పేజ్లో ఇది వచ్చింది. ఓకే. అవసరమైతే మనం కాంటాక్ట్ అనేది క్రియేట్ చేసుకునేకి వీ నీడ్ టు టేక్ అనదర్ ట్యాబ్. ఎన్ని ట్యాబ్స్ అవసరమైతే ట్యాబ్లో తీసుకోండి. కొంతమంది ఒకే ట్యాబ్ తీసుకుని దాంట్లోనే అటు ఇటు ఇటు అటు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. అంత రిస్క్ తీసుకోవద్దు, కొన్నిసార్లు ఎర్రర్ వస్తే మొత్తం పోతుంది. ఓకే. ఒక్కొక్క వర్క్కి అవుట్పుట్కి ఇక్కడే చూసుకోండి, వర్క్ చేసేటప్పుడు ఇందులోనే చేయండి. ఇప్పుడు ఓకే. డబ్ల్యూపీ ఫామ్లో ఇలా అన్నీ ఉంటాయి, ఎస్ఎంటీపీ మొత్తం కూడా అసైన్ అయి ఉంటాయి. ఓకే. ఈ డబ్ల్యూపీ ఫామ్ సెటప్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి యాడ్ చేస్తాం చూసారు, ఎస్ సార్. ఆ ఈమెయిల్ ఐడిని ఇది క్యాప్చర్ చేసేస్తుంది. మన ఈమెయిల్ ఐడి ఎక్కడ ఉంటుందంటే కొడిసి ఇదిగోండి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకే. అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి మనం వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు వస్తుంది. ఎస్ సార్. ఇక్కడ డబ్ల్యూపీ ఫామ్స్లోకి వెళ్ళి ఆల్ ఫామ్స్లోకి వస్తే ఓకే ఇట్ విల్ ఓపెన్ అనదర్ ట్యాబ్ అన్నట్టు. ఓకేనా సార్? ఓకే. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఫామ్స్ యూ కెన్ క్రియేట్ అన్నట్టు. ఓకే. డబ్ల్యూపీ ఫామ్కి సంబంధించిన ప్యాటర్న్ అండ్ యాడ్ న్యూ అని క్లిక్ చేశాక ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఏ విధంగా వస్తుంది. ఓకేనా సార్? ఓకే. ఇదిగోండి వెల్కమ్ టు ఫామ్ బిల్డర్, ఇంకా దాని గురించి డిస్క్రిప్షన్ వస్తుంది. మీరు డబ్ల్యూపీ ఫామ్ ఛాలెంజెస్ విచ్ మీన్స్ కాంటాక్ట్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఇక్కడ వస్తుంది. అండ్ ఇందులో ఓకే. దానికి సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం కూడా ఇక్కడ రావటం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే టెంప్లెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఓకే. ఓకేనా సార్? డూ అండర్స్టాండ్? ఇక్కడ మనం చూసినట్లయితే మల్టిపుల్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్. ఏం టెంప్లెట్స్ అని అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి. ఓకే, బిజినెస్, క్యాలిక్యులేటరు, ఎడ్యుకేషను, మై టెంప్లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ అనేది ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది కాబట్టి దానికి ఆప్షన్ ఇక్కడ ప్రతి దాంట్లో ఇస్తున్నారు. ఓకే. ఏఐ జోన్కి వెళ్ళొద్దులేండి, అదొక ఓకే. టాపిక్ అన్నట్టు. ఓకే. ఓకే. అక్కడ ప్రాంప్ట్ కరెక్ట్గా ఉంటేనే మనకు కావాల్సిన అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే అది రాదు. వస్తుంది. ఓకేనా సార్? డి యూ అండర్స్టాండ్? ఎస్. ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్లాంక్ ఫామ్ అనేది తీసుకొని క్రియేట్ బ్లాంక్ ఫామ్ అనేది తీసుకున్నాం. ఓకే. టెంప్లెట్ అన్నీ వెళ్ళొద్దు సార్, ఒకసారి రఫ్గా చూస్తే ఓకే. చూడండి. బ్లాంకెట్ అండ్ ఫామ్ అని అంటే మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వస్తుంది అన్నట్టు.
ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్. ఓకేనా. ఓకే. సో ఇక్కడ మనకి సెటప్ అనేది వస్తుంది ఫామ్కి సంబంధించి, ఇదంటూ మనకి నరేట్ చేస్తుంది అసలు ఫామ్ అంటే ఏంటి అది ఇది అనేది. సో వాట్ ఐ విల్ డూ ఈస్ సెలెక్ట్ ఎగ్జిస్టెడ్ పేజ్, క్రియేట్ న్యూ పేజ్ అనేది తీసుకున్నా. అరే వేరే రీడైరెక్ట్ అయినట్టుంది. యా, బ్లాంక్ పేజ్, క్రియేట్ బ్లాంక్ ఫామ్, ఓకే అని తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ఎలా కావాలి, ఇక్కడ వచ్చి చూస్తే. ఓకే. ఓకే. యా, ఒక్క నిమిషం సార్. ఓకేనా సార్, డి అండర్స్టాండ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు Yeah. నాకు సింగిల్ లైన్ కావాలి అంటే ఓకే. ఇక్కడ వచ్చేసి నాకు ఎలా కావాలంటే ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది ఇంకా మనకి. ఓకే, ఇక్కడ నాకు ఎలా కావాలంటే యూజర్ నేమ్, దాని మీద సెలెక్ట్ చేస్తే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ యూఎస్ఈఆర్ యూజర్ నేమ్ అనేది వస్తుంది. ఓకే. యాడ్ ఫీల్డ్లోకి కలిస్తే ఓకే, డ్రాప్ డౌన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఇక్కడ ఓకే. వచ్చేసి దీన్ని క్లిక్ చేశాను, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ సెలెక్ట్ చేస్తే ఫీల్డ్ ఆప్షన్స్ అనేది వస్తుంది. ఆ, ఓకే. ఓకే. రిక్వైర్డ్ ఓకే. కోర్స్ ఆర్ఏక్యూయుఐఆర్ఏ రిక్వైర్డ్ సిఓయుఆర్ఎస్సి కోర్స్. ఇక్కడ నేనేమంటున్నాను, వర్డ్ ప్రెస్ అనేది అంటున్నా. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఎస్క్యూఎల్ అంటున్నా. అండ్ ఇక్కడికి వచ్చేసి ఓకే పివైటిహెచ్ఓఎన్ పైథాన్ అనేది అంటున్నా. ఓకే. ఇందులో మళ్ళీ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేసి ఓకే, ర్యాండమైజ్ చాయిసెస్, తర్వాత కాలమ్ 1 కాలమా 2 కాలమా అనేసేసి ఇక చూడండి మనకు ఆప్షన్స్ ఎక్కువ అయితే 2 కాలం వస్తుంది, లేదంటే ఓకే. త్రీ త్రీ కాలం అని అంటే 3 కాలం అనేసి, లేదంటే ఇన్ లైన్ అనేసరికి ఇన్ లైన్ అనేసి, కంట్రోల్. యా ఒకే లైన్లోని ఇట్లా Yeah. స్టైల్స్ అనేది వస్తుంది. ఓకేనా సార్. ఆ ఓకే. తర్వాత స్మార్ట్ లాజిక్ అని అంటే ఇది ప్రో వర్షన్లో వస్తుంది అన్నట్టు. ఇలా అన్ని ఆప్షన్స్ ఒకసారి చూడండి. అయిపోయిన తర్వాత ఓకే. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కావాలి, ఇది ఒక నెంబర్. నెంబర్ని సెలెక్ట్ చేస్తే ఏమైంది, దాని కింద వస్తుంది ఇప్పుడు నాకు. ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్. నంబర్స్. ఈ ఓకే. నెంబర్ని ఏం కాంటాక్ట్ చేస్తాం, నంబర్. యా ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు మనం ఇలా నెంబర్ అలైన్మెంట్. ఓకే, ఓకే. దీన్ని సెలెక్ట్ చేస్తే ఓకే ప్లీజ్ కాంటాక్ట్, పిఎల్ఈఏఎస్సి ప్లీజ్ కాంటాక్ట్ అనేది వస్తుంది. తర్వాత దాని పైన ఈమెయిల్ ఐడి కావాలి, దాని కింద ఈమెయిల్ ఐడి కావాలి. సో ఈమెయిల్ అనేది సెలెక్ట్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఓకే. వచ్చిన తర్వాత దీన్ని పైకి డ్రాగ్ చేసుకొని యువర్ ఈమెయిల్ ఐడి. అయితే ఈ ఫీల్డ్లో మనకు అన్ని రిక్వైర్డే కావాలి. ఓకే. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్. ఎస్. ఈ రిక్వైర్డ్ కానీ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే వ్యాలిడేషన్ వస్తుంది చూడండి, రిక్వైర్డ్ అని. ప్లీజ్ కాంటాక్ట్ అనే దానికి ఓకే కాంటాక్ట్ నెంబర్, ఆ తర్వాత ప్లీజ్ కాంటాక్ట్ అంటే మొబైల్ నెంబర్, ఎంఓబిఐఎల్ఈ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తుంది. ఆ తర్వాత ఈమెయిల్ దగ్గరికి వస్తే ఈమెయిల్ ఐడి కూడా వచ్చింది. రిక్వైర్డ్ కోర్సు, మీరు ఇక్కడ రిక్వైర్డ్ కోర్సులో ర్యాండమైజ్ జనరల్లోకి వస్తే ఇక్కడ మీకు వస్తుంది, ఇక్కడే ఉంటుంది మనకి ఏమనంటే ఇదిగోండి రిక్వైర్డ్ అనేటువంటి ట్యాబ్ అనేది ఉంటుంది. ఓకే, ఓకే. సో ఇది మన ఫామ్ అన్నట్టు. ఇఫ్ యూ వాంట్ టు సీ ద ప్రివ్యూ వీ క్యాన్ సీ ద ప్రివ్యూ అన్నట్టు. మరి దీన్ని కాంటాక్ట్ పేజ్లోని మనం ఎలా చూడొచ్చు అన్నట్లు అర్థమవుతుంది సార్. ఓకే. మనం కాంటాక్ట్ పేజ్లో ఎలా చూడొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా వస్తుందని అంటే వీ హ్యాడ్ కదా యాంబెడ్ కోడ్ అని క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిస్టెడ్, ఇప్పుడు ఏ పేజ్లో రావాలి, కాంటాక్ట్ పేజ్లో. కాంటాక్ట్. ఓకే. లెట్స్ గో అని అంటే దాంట్లోకి ఎంబెడెడ్ అయిపోతుంది. ఎస్, ఓకే. అంటే ఇదివరకు కోడ్ చూయించేది, ఇప్పుడు అదే అవునవును. బిల్ట్ చేస్తున్నట్టుంది. ఇదిగోండి Yeah. ఇది కూడా వచ్చేసేస్తున్నట్టుంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్. Yeah. సో ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేస్తుంది. Mm. ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నానంటే డాష్ బోర్డ్లో మనం చూద్దాం ఒకసారి, అంటే పోస్ట్ వచ్చిందా పేజ్ వచ్చిందా అనేది. ఇదేమో కాంటాక్ట్ పేజ్కి Yes. సంబంధించింది. ఓకేనా సార్. సో ఇక్కడ వచ్చేసి Save. చూసినట్లయితే పేజెస్లో కాంటాక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఓకే
సో ఇక్కడ లేదు, అది పోస్ట్లో తీసుకుని చూడండి, అందుకే ఇక్కడ డైరెక్ట్ పోస్ట్ వచ్చేసింది. డైరెక్ట్ వచ్చేసింది. సో నాకు ఇక్కడ కాదు, డైరెక్ట్గా ఇక్కడ కావాలా, కాంటాక్ట్ అవును. కావాలి పేజ్లో, ఇది డైరెక్ట్లీ ఇట్లా అవ్వద్దు. సో నేనేం చేస్తున్నానంటే ఆ, ఇక్కడ వచ్చేసి ఐ వుడ్ లైక్ టు గో విత్ డాష్ బోర్డ్. ఎస్, లీవ్ చేయండి. ఓకే. అండ్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత డబ్ల్యూపీ ఫామ్లోకి వచ్చి చూస్తే ఓకే, యూ కుర్సీ మనకి పేజ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా అవసరం లేదు. శాంపిల్ పేజ్ అనేది ఉంది కదా, ఇది నార్మల్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే పేజీలో ఇంటర్ఫేస్ వస్తుంది, పేజ్ బ్లాంక్ పేజ్. ఓకే, దీనికి మనం ఎడిట్ ఓకే. అని చెప్పి నేమ్ పెట్టుకుందాం, కాంటాక్టర్స్ అని. మళ్ళీ బ్లాంక్ పేజ్ అని అక్కడ కూడా వస్తే ఇబ్బంది కాబట్టి యాక్చువల్లీ మనం దీనికి నేమ్ అసైన్ చేసినట్టున్నాము. యా, ఓకే, క్లోజ్ దిస్ వన్, లేటర్ వీ కెన్ చేంజ్ దట్ వన్. సో ఓకే. ఇక్కడ వచ్చి చూసినట్లయితే మీకు చూడండి, షార్ట్ కోడ్ అనేది ఉంటుంది. షార్ట్ కోడ్ అనేది ఇంపార్టెంట్. అది హెచ్టిఎంఎల్ కాదు, సిఎస్ఎస్ కాదు, రియాక్ట్లో ఓకే. కాంపోనెంట్ కాదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ కాదు. ఓకే. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. ఎస్ సార్. సో ఇక్కడ వచ్చేసి కాపీ అన్నాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేమంటున్నానంటే ఐ కాంటాక్ట్ పుట్ పేజ్లో దట్ వన్. క్రియేట్ లింక్. ఎస్ ఎస్, అక్కడ వచ్చేసి కాపీ పేస్ట్ చేసాను అంతే. ఓకేనా సార్? ఓకే. ఇక్కడ యాడ్ చేసేసారు, సేవ్ క్లిక్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, కాంటాక్ట్ పేజ్ అనేది మనం మెన్యూలో యాడ్ చేయలేదు బహుశా. సో ఇక్కడ వచ్చేసి మెనూ, హెడర్ మెనూలో యాడ్ చేయలేదు. ఎస్ ఎస్, అపీరియన్సెస్ లో. యా, ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డ్లో నేనేమంటున్నానంటే హియర్ వీ హ్యాడ్ కాంటాక్ట్ పేజ్ అనేది ఉంది. అడ్మిన్లోనేమో దాని డబ్ల్యూపీ ఫామ్ తీసుకున్నాము. డెస్క్టాప్లోకి వచ్చి అపీరెన్స్లో మెన్యూస్లోకి వచ్చాము. ఓకేనా ఎస్. సార్? ఎస్. సో ఈ మెన్యూస్లో కాంటాక్ట్ పేజ్ కాంటాక్ట్ అనేది ఫామ్ తీసుకొని యాడ్ టు మెన్యూ అన్నాం, ఇది ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చేసి. ఈ ఎస్. శాంపిల్ పేజ్ని ఐ వుడ్ లైక్ టు క్రియేట్ సర్వీసెస్ అని పెడుతున్నా, ఏదో టైటిల్ మారుస్తున్నా. ఓకే. ఓకేనా సార్? సర్వీసెస్ మార్చేసి అండర్ దట్ సెట్టింగ్స్ వి నీడ్ టు సేవ్ దట్ వన్, సేవ్ మెన్యూ అన్నట్టు. ఓకే. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. సో ఫైనల్లీ ఇక్కడ వచ్చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తుండే, ఏది అవుట్పుట్ ఏది ఇక్కడ మనం చేంజ్ చేసాం కదా, ఇది మెన్యూ ఎస్. బారు, ఇది వచ్చేసి యా, ఇలా సపరేట్ సపరేట్ తీసుకోండి సార్, అదే బెటర్ మనకి. ఓకే. క్లారిటీ ఉండదు, చాలా కన్ఫ్యూజన్ చేసేపోతే. ఓకే. ఓకే, సో ఇక్కడ నేను తీసుకున్న హోమ్ పేజ్లోకి వచ్చి చూసినట్లయితే ఓకే, ఇలా వస్తుంది. ఓకే. ఓకే, ఎస్. సో హియర్ యూ కుడ్ సే. సో ఇక్కడ చూడండి, సర్వీసెస్ వచ్చింది, కాంటాక్ట్ వచ్చింది. కాంటాక్ట్ యా. చేస్తే ఇప్పుడు ఏమైంది సార్, మనకి కాంటాక్ట్ పేజ్ వచ్చేస్తుంది. యూజువల్గా ఎస్. ఇక్కడ రెండు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం పారాగ్రాఫ్ ఇచ్చాము, యా అది ఇచ్చాము. యా పేజెస్లోని ఇక్కడ ఎలా ఇచ్చాం అలా వద్దు, మనకి ఇండివిజువల్గానే కావాలి. ఓకే. ఇది కాంటాక్ట్లోని తీసుకున్నాం, ఎడిట్ చేస్తున్నాం, ఇదేమో పేజెస్కి, ఎస్. ఇదేమో మెన్యూ బార్కి, ఇదేమో అవుట్పుట్. ఎస్. అలా మూడు నాలుగు తీసుకొని కూల్గా చేసేసుకుంటే వచ్చేస్తుందంట ఎస్ సార్. అన్నట్టు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే దీన్ని కంట్రోల్ ఎక్స్ చేసేసిన, అసలు ఈ బాక్స్ మనకు వద్దు, మళ్ళీ అక్కడ రెండు మూడు ప్యాటర్న్స్ అయ్యి అట్లా ఎస్. వద్దు అన్నట్టు. సో డైలెట్ చేస్తున్నా. సో ఇక్కడ నార్మల్గా ఎంటర్ చేసేస్తే ఏమొస్తుందో చూద్దాం, కాపీ పేస్ట్ అన్న. ఇప్పుడు పారాగ్రాఫ్లోనే వచ్చేస్తుంది చూడండి, ఈ డివైస్ ఎస్. ఏంటంటే పారాగ్రాఫ్ బ్లాక్ అన్నట్టు. సో ఎస్ సార్. దాంట్లోనే సేవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కాంటాక్ట్ పేజ్లో చూద్దాం, దిస్ ఈజ్ అడ్మిన్ పేజ్ కదా. కాంటాక్ట్ పేజ్లోకి వచ్చి ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఏమైంది, ఇట్ విల్ షో సంథింగ్ లైక్ దిస్. అదేనా? ఎస్. ఎస్. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఏమంటున్నానంటే యూజర్ అని ఇచ్చా, మొబైల్ నెంబరు ఇక్కడ టెక్స్ట్ టైప్ చేస్తే రాదు, ఓన్లీ వీ హ్యావ్ టు ఎంటర్ సమ్ మొబైల్ నెంబరు. ఇక్కడ ఓకే. వచ్చేసి user@gmail.com అనేది ఇచ్చాను. విచ్ కోర్స్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ ఎస్క్యూఎల్? ఓకే, user@gmail.com అండ్ ఎస్. వ్యాలిడేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫీల్డ్ రిక్వైర్డ్ గురించి చెప్తుంది. దిస్ మిస్ ఫీల్డ్ ఈస్ అయింది. రిక్వైర్డ్ అంట. యా, ఎస్. ఈ ఫీల్డ్ మనం ఎస్క్యూఎల్ తీసుకున్నాం, వ్యాలిడేషన్ చూపించిన తర్వాత సబ్మిట్ కొడితే ఏమవ్వాలి, సబ్మిట్ చేస్తే ఈ మెయిల్ ఐడికి వెళ్ళిపోవాలి డీటెయిల్స్ అన్ని. అది మెయిల్ ఐడికి వెళ్ళిపోయి థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అస్ అని సంథింగ్ డేటా రావాలి. ఓకే. అర్థమవుతుందా సార్? యూజువల్గా ఎస్. మనం లోకల్ హోస్ట్లో చేస్తున్నాం ఈ కదా, డేటా ఇది ఆటోమేటిక్ వచ్చేస్తా సార్, థ్యాంక్స్ ఫర్ అనేది. యా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. ఓకే సార్. దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అది ఎక్కడనంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ పేజ్లో మనం యాడ్ చేసాం కాబట్టి పేజ్తో మనకు సంబంధం లేదు ఇంకా.
ఓకే, కమ్ ఓవర్ హియర్. WP ఫార్మ్స్. ఎస్ ఎస్, ఇక్కడ వచ్చేసి డబ్ల్యూపీ ఫామ్స్లోకి వచ్చేసి ఇన్సైడ్ మనం ఏం చేస్తున్నానంటే దీంట్లోకి వచ్చి ఎడిట్ చేసేసి, ఓకే, ఇంకన్నీ ఈ ప్రాసెస్ దీంట్లోనే ఎస్ ఎస్ యా వెతుక్కుంటూ చూసుకుంటూ చేసుకోవాలి. వచ్చేస్తున్నాను. ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ చూడండి ఫీల్డ్స్ అని అంటే యాడ్ ఫీల్డ్, ఫీల్డ్ ఆప్షన్స్. ఇక్కడ సెట్టింగ్స్ సెట్టింగ్స్ ఆఫ్టర్ సబ్మిషన్ ఏదన్నా ఉంటుందా? నోటిఫికేషన్స్లోని ఇదిగోండి సైట్ అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి. ఓకే, అంటే మనం ఈమెయిల్ సెండ్ టు విచ్ ఈమెయిల్ ఐడి, ఎస్ అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి. అది అంటే మనం వర్డ్ ప్రెస్ సెటప్ చేసేటప్పుడు అది ఏదైతే నేమ్ ఇస్తామో అది ఇంపార్టెంట్ అన్నట్టు. ఎస్ సార్, ఎస్ సార్, ఓకేనా సార్, డిడ్ యూ ఎస్ అండర్స్టాండ్? సార్, ఎస్ సార్. ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ ఏంటి ఇక్కడ రాసుకోవచ్చు. ఫ్రమ్ ఓకే, నేమ్ ఏ వెబ్సైట్ నుంచి, ఓకే. ఫామ్ ఈమెయిల్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి. ఎస్ కన్ఫర్మేషన్ ఇప్పుడు చూసారా, ఎస్ ఇక్కడ వచ్చి థ్యాంక్స్ ఫర్ కాంటాక్ట్. థ్యాంక్స్ ఫర్ కాంటాక్ట్. ఎస్ ఓకే, యూ కెన్ ఓకే, కాంటాక్ట్ అస్ ఫర్ మై మెయిల్ ఐడి లేదా మై వాట్సాప్ నెంబర్. దీంట్లో డైరెక్ట్ కూడా లింక్ ఇచ్చేస్తున్నారు కదా సార్, గో టు వెబ్సైట్ అని చెప్పేసి అని, లేదంటే కాలింగ్ అని చెప్పేసి. ఎస్ ఎస్ ఎస్, ఓకే, ఇక్కడ చూడండి అలా కూడా అప్డేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ సేవ్ చేసేస్తే నెక్స్ట్ టైం మనం ఏదైతే ఇక్కడ అప్డేట్ చేస్తామో అక్కడ మనకు వచ్చేస్తుంది. ఓకే, ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? డిడ్ యూ అండర్స్టాండ్? సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వచ్చేసి మనం అప్డేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే కాంటాక్ట్ అయిపోతుంది, సింపుల్ అన్నమాట. ఇంకా మీకు పేమెంట్ గేట్వే ఇవి కూడా ఇలానే వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. సో ఇక్కడ నేను ఏంటంటే నైట్ చూస్తాను లైవ్లో హోస్టింగ్ ఏది మనకి దొరుకుతుందో చీప్ అండ్ బెస్ట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే సార్, అది నేను తీసుకొని మీకు చెప్తాను, అందులో మీరు కూడా తీసుకుంటారు. కానీ అది ఎట్లా అంటే కొన్ని ఫ్రీగా ఇస్తాడు, ట్రయల్ వర్షన్ ఇస్తాడు. ఓకే, అందులో చేద్దాం. అందులో చేసినప్పుడు ఇదే కాంటాక్ట్ ఫామ్ కస్టమైజేషన్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే మెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే సార్, ఓకే, అర్థమవుతుందా సార్? వీడియో ఎస్ అట్లాగా. ఈవెన్ మీకు ఇక్కడ హోటల్లోనే విడ్జెట్స్ కూడా మోడిఫికేషన్ చేయాలంటే గో టు ద డాష్ బోర్డ్. ఓకే, అంటే ఇది కాంటాక్ట్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి జస్ట్ సేవ్ కొట్టేసేసి జస్ట్ డూ క్లోజ్ ఓవర్ హియర్. ఓకేనా సార్? వీడియో అండర్స్టాండ్? ఇక్కడ క్లోజ్ చేసేస్తే ఇట్ విల్ షో సంథింగ్ లైక్ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ హోమ్ పేజ్ కదా, ల్యాండింగ్ పేజ్ కదా మనకు కావాల్సింది. ఓకే, సో ఇక్కడ చూడండి అది ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ వచ్చేసి అపీరెన్స్లో కస్టమైజేషన్లో వస్తుంది. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, ఎస్ ఇక్కడ చూడండి మనకి ఇలా వచ్చేస్తుంది. అంటే దీంట్లో కన్నా కానీ గో విత్ విడ్జెట్స్ అన్నట్టు. విడ్జెట్స్ ఎక్కడ ఉంటాయి సార్? విడ్జెట్స్ ఎక్కడ ఉంటాయి మనకి? డైరెక్ట్ ప్లగిన్స్ విడ్జెట్స్. వెరీ గుడ్, అక్కడే ఉంటుంది, డాష్ బోర్డ్లోనే ఉంటుంది. డాష్ బోర్డ్లో. ఎస్ కొన్నిసార్లు లోకల్లో ఏంటంటే లోడింగ్ ఇలా టైం తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే ఈ కుర్సీ ఇక్కడ అపీరెన్స్లోని ఇవన్నీ మనకి గుర్తుండిపోవాలి సార్, అప్పుడు ఈజీగా సరే సార్, ప్రాక్టీస్ తోటే ఇంకా. ఎస్ ఎస్, కస్టమైజేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ బార్ ఇచ్చేసాడు చూడండి. ఓకే, ఇది ఒక రైట్ సైడ్ బార్. ఇక్కడ ఫూటర్ విడ్జెట్స్ ఇచ్చాడు. ఫూటర్ విడ్జెట్స్లో అచీవ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రివ్యూలోకి వచ్చేసి చూసినట్లయితే అచీవ్ కేటగిరీస్ ఉన్నాయి. నేనేమంటున్నానంటే నాకు సేమ్ పారాగ్రాఫ్ అబౌట్ అని అచీవ్ బదులు ఇక్కడ రావాలి. సో దానికి నేనేమంటున్నానంటే ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే ఐ విల్ డిలీట్ దిస్ వన్. ఓకే, దీన్ని ఏం చేస్తున్నానంటే ఐ విల్ డిలీట్ దిస్ వన్. అండ్ దీన్ని కూడా ఏం చేస్తున్నానంటే ఐ విల్ డూ డిలీట్ దిస్ వన్. ఓకే, అండ్ ఇక్కడ కూడా నేనేం చేస్తున్నానంటే ఐ విల్ డిలీట్ దిస్ వన్. ఓకేనా సార్? సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి డిలీట్ చేసేసాను. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి ఐ విల్ డూ డిలీట్ దిస్ వన్. ఇంకేం అవసరం లేదు మనకి. ఇక్కడ యాడ్ బ్లాక్ అనేది నాకు పారాగ్రాఫ్ కావాలి కదా, పారాగ్రాఫ్లో ఇవ్వండి, పారాగ్రాఫ్ వరకు యాడ్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ ఐ రిక్వైర్ హెడ్డింగ్ సెలెక్ట్ చేసి
ఓకే, అబౌట్ అస్ అనేది అసైన్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఏం చేయాలంటే డ్రాగ్ చేద్దాం, పైకి డ్రాగ్ చేయాలి కాబట్టి జస్ట్ డూ వి విల్ అలైన్ అనేది కూడా వస్తుంది యాక్చువల్గా. సెండ్ టు బ్యాక్, ఎందుకంటే యాడ్ బిఫోర్, యాడ్ ఆఫ్టర్, డూప్లికేట్, ఇక్కడ అలైన్మెంట్ అనేది కూడా వస్తుండే యాక్చువల్గా. ఓకే, ఒకవేళ కావాలనుకుంటే ఇదిగోండి, ఇది ఈ ఆప్షన్ పట్టుకుని డ్రాగ్ చేస్తే పైకి వచ్చేస్తాం. ఓకే. ఓకే సార్, సెలెక్ట్ చేస్తే ఇక్కడ డాట్స్ వస్తాయి చూసారా, ఎస్ 6 డాట్స్. అదే డ్రాగ్. ఓకే. యా, అది తీసుకొని అప్డేట్ చేసిన తర్వాత యూ కెన్ సీ ఇట్ విల్ షో సంథింగ్ లైక్ దిస్. ఓకేనా. విడ్జెట్స్ అని వెళ్ళిపోతుంది, ఇదే అబౌట్ అస్ అనేది యా, వచ్చేస్తుంది కింద ఇప్పుడు పుట్టాలి. చూడండి, హోమ్ పేజ్లోకి వచ్చేసి రిఫ్రెష్ చేశారనుకోండి, ఇట్ విల్ షో సంథింగ్ లైక్ దిస్ అన్నట్టు. ఓకే. పారాగ్రాఫ్ ఎస్. ఎక్కువైనట్టుంది, హైట్ తక్కువైనట్టుంది, హైట్ తక్కువ ఉండి కంటెంట్ ఎక్కువ ఉంటే పక్కకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. ఓకేనా సార్, ఇప్పుడు అదే పారాగ్రాఫ్ ఈ అలైన్మెంట్స్ మనం కోడింగ్ ద్వారా కొన్నిసార్లు కోడింగ్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుండే. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కంటెంట్ డిలీట్ చేసేసాను, అప్డేట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ పేజ్లోకి వచ్చి చూస్తే రీఫ్రెష్ చేస్తే యూ క్యాన్ సీ కిందకు వచ్చి అలైన్మెంట్ అయిపోతుంది. ఓకేనా, సంథింగ్ ఎస్. అలైన్మెంట్ ఇష్యూ అవును. వచ్చిండే, మనం ఓకే. వీ కెన్ అడ్జస్ట్ లేటర్ అన్నట్టు. ఓకేనా సార్, ఓకే. ఓకే. అంటే బేసిక్గా ఒక స్ట్రక్చర్ని తీసుకొని ఇది ఓకే. అంటే వర్డ్ ప్రెస్లో ఎలా ఉంటుందంటే ఒక స్ట్రక్చర్ని తీసుకొని ఆ స్ట్రక్చర్ అంటే ఒక థీమ్ని తీసుకొని ఆ థీమ్ని మనకు కావాల్సిన విధంగా మోడిఫై చేయడాన్ని కస్టమైజేషన్ అంటారు. ఓకే. ఇక్కడ డైనమిక్ ఫంక్షనాలిటీ ఏమీ లేదు సార్, ఓన్లీ స్టాటిక్. యూజర్ లాగిన్, లాగౌట్, రిజిస్ట్రేషన్ ఎస్. లేవు. అలాగే ఈ కామర్స్ ప్రొడక్ట్స్ ఏమీ లేవు, అంతా కూడా ఓకే. నార్మల్గానే ఇక్కడ ఓకే. మనకి ఉండటం జరిగింది అన్నట్టు. అర్థం. ఓకే. ఎస్. ఇక్కడ మనం వెబ్సైట్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందనంటే ద మెయిన్ ప్రయారిటీ హ్యావింగ్ ఎలా ఉంటుందనంటే మనకి చాలా డిఫరెంట్గా ఉంటుండే. మెయిన్ కాన్సెప్ట్ లోపల మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది, ప్లగ్ఇన్స్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకే. ఓకేనా సార్, ఇక్కడ ఎస్. ఏమైంది మనకి, ఇక్కడ వర్డ్ ప్రెస్లో మనకి ఏమైందంటే డబ్ల్యూపీ ఫామ్ ప్లగ్ఇన్ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. ఎస్. ఓకే, కొన్నిట్లో ఏమవుతుందని అంటే మీకు, ఓకే కొన్నిట్లో ఏమవుతుందని అంటే ఒక వెబ్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఓకే. వెబ్ ప్లాట్ఫామ్లో మనం ఒక న్యూ అకౌంట్ అనేది, ఓకే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి వెబ్ ప్లాట్ఫామ్. దానికి ఓకే. వెబ్ ప్లగ్ఇన్ అనేది ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ ఓకే. ఇన్స్టాలేషన్ చేసుకొని రెండింటిని కనెక్ట్ చేసుకోవాలి. వెబ్ ఓకే. ప్లాట్ఫామ్కి వర్డ్ ప్రెస్ యొక్క ప్లగ్ఇన్ రెండు కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఆ ప్రక్రియలో ఇక్కడ వచ్చేసి మనం వర్డ్ ప్లగ్ఇన్ ఇన్స్టాలేషన్ చేయాలంటే ప్లగ్ఇన్స్లోకి వచ్చి ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ చేసాం కదా సార్. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ ఎస్ చూడండి సార్. డబ్ల్యూపీ ఫామ్ లైట్ అనేది ప్రో అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేసామంటే సెటప్ చేసాం అన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్, ఇక్కడ నేనేమంటున్నానంటే ఓకే, ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ప్లగ్ఇన్ సెర్చ్ చేయాలి ఈ ఓకే. ప్లాట్ఫామ్లో కాకుండా, ఎలా సెర్చ్ చేస్తారు అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి వర్డ్ ప్రెస్ డాట్ ఓఆర్జీలో చూడండి. ఓకే. వర్డ్ ప్రెస్ డాట్ ఓఆర్జీలో చూస్తే ఎక్స్టెండెడ్లోని ప్లగ్ఇన్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఓకే. అంటే ఈ ప్లగ్ఇన్ క్లిక్ చేస్తే మనం ఎక్కడ ప్లగ్ఇన్ డాష్బోర్డ్లో ప్లగ్ఇన్లో ఏదైతే మనం యాడ్ ప్లగ్ఇన్ అని సెర్చ్ చేస్తామో అదే సెర్చింగ్ ఆప్షన్ ఇక్కడ నుంచి కూడా సెర్చ్ చేయొచ్చు. ఎస్. ఓకే. ఓకేనా సార్, వీడియో ఓకే. రెండు ఒకటే. ఎస్. కాకపోతే వెబ్ అప్లికేషన్ కాబట్టి మనకేమవుతుందంటే ఇక్కడ ఏ ఫీచర్స్ అయితే ప్లగ్ఇన్స్ షో అవుతాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ షో అవుతుంది. చూడండి అకిస్మిత్, ఎస్. జెట్ ప్యాక్, ఫీచర్డ్ ప్లగ్ఇన్ నుంచి మనకి మన డాష్బోర్డ్లోనే కనిపిస్తుంది అన్నట్టు. ఓకే. ఓకేనా సార్, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు సంథింగ్ ప్లగ్ఇన్, మీకు అది సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదిగోండి లాగిన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వర్డ్ ప్రెస్ డాట్ ఓకే. ఓఆర్జీలోని మీరు ఓన్గా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అందులో ప్లగ్ఇన్స్ని థీమ్స్ని మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. అర్థమవుతుందా సార్, అంటే ఈ ఎస్ సార్. ప్లాట్ఫామ్లోనే మీకే ఒక ప్రొఫైల్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే
లైవ్ చాట్ దాని పేరు ఏదో ఉంది, చిలక గుర్తొస్తుంది, అది ఫ్రీ సార్. అది లైవ్ చాట్ అనేది నేను తీసుకుంటున్నా. ఓకే. అంటే ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తాం, కాంటాక్ట్ ఫామ్ డిస్కస్ చేస్తాం. కాంటాక్ట్ ఫామ్ అండి. ఎస్. అదే ఇక్కడ ఇలా ఇచ్చాడా, ఇది ఇదిగోండి ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇక్కడ సెర్చ్ చేస్తేనేమో గూగుల్ సెర్చ్ వస్తుంది. గూగుల్ సెర్చ్. ఓకే. ఓకే సార్, ఇక్కడ సెర్చ్ చేస్తేనేమో ఈ ఇంటర్ఫేస్లో సెర్చ్ వస్తుంది. సర్చ్ ప్లగిన్స్ ఓన్లీ. యా. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నానంటే నేను లైవ్ చాట్ అనేది తీసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే యూ కుడ్ సి ఇక్కడ ఏముంది, చిలక లైవ్ చాట్. మీ ప్లగిన్లో చాలా వస్తాయి. టాక్. ఓకే. టాక్ టు లైవ్ చాట్ అనేది. సో ఓకే. దీంట్లో చూడండి, మినిమం ఓట్ల బదులు 100, 1000, 10,000, లక్ష దాకా వచ్చేసాడు. ఎస్. ఇక్కడ 3 లక్షల దాకా వచ్చేసాడు. ఒక్కొక్కటి ఉంటాయి. దాంట్లో మనకి ఈజియెస్ట్గా ఉండేది ఇదన్నమాట. ఎస్. ఓకేనా సార్, ఇది దిస్ ఈజ్ ఏ ప్లగిన్ అన్నట్టు. సో ఓకే. ఇక్కడ ప్లగిన్స్ లోని మనకి రేటింగ్స్ ఉంటాయి రైట్ సైడ్. ఓకే. ఆ రేటింగ్స్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనకి షో చేస్తారు. అండ్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి 5 స్టార్ రివ్యూస్ వచ్చేసి 122 వచ్చాయి. ఎస్. ఓకే, పెయిడ్ కాదు, ఇది ఫ్రీ వాళ్ళ. సో ఈజీగా ఓకే. యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓకే. వచ్చేసి మీరు చూసినట్లయితే వీ హ్యాడ్ సంథింగ్ వీడియో ఇంట్రో అబౌట్ దట్. హౌ టు. యా, ఇక్కడ మీకు మొత్తం కూడా రావటం అనేది డిస్క్రిప్షన్ ఇస్తారు. ఇప్పుడు Okay. దీన్నే మన డాష్ బోర్డ్లో, వర్డ్ ప్రెస్ యొక్క డాష్ బోర్డ్లో ఎలా సెర్చ్ చేసుకోవాలి, హౌ వీ హ్యావ్ టు సెర్చ్ ఇన్సైడ్ ఆఫ్ Okay. డాష్ బోర్డ్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. అనుకున్నప్పుడు ఇక్కడ టాక్ టు లైవ్ చాట్ అని వచ్చింది కదా. సో కాపీ చేయండి Yes. టైటిల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. మిస్టేక్ లేకుండా మన డాష్ బోర్డ్లో ప్లగిన్స్లోకి వచ్చేసి, ఓకే, డిడ్ యూ సర్చ్ అండర్స్టాండ్? ప్లగిన్స్. యా. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ టు పేస్ట్ అన్నట్టు. ఓకేనా సార్, ఇక్కడ వచ్చేసి Yes. చూసినట్లయితే వీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్లగిన్ అనేది ఇక్కడ సెర్చ్ అవుతుంది. ఇదిగోండి సార్, ఇది Yes. సేమ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఎస్. అంటే ఇవన్నీ ఫ్రీ అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నట్టు. ఓకే. పెయిడ్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ ఇన్స్టాల్ అంటున్నా. ఇక్కడ చూడండి, ఇన్స్టాలేషను ఇవన్నీ రెండరింగ్ సమ్ టైం తీసుకుంటుంది. ఓకే. డబ్ల్యూపీ ఫామ్స్, లైవ్ చాట్. ఇప్పుడు ఇది మనం ఇంటిగ్రేషన్ చేయడానికి డబ్ల్యూపీ ఫామ్లో లా ఉండదు. వెబ్ అప్లికేషన్లో వెళ్ళి కస్టమైజేషన్ చేసుకొని అక్కడ Okay. కొన్ని సెట్టింగ్స్, సీరియల్ నెంబర్ తీసుకొచ్చి ఇందులో అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఇలా యాక్టివ్ లైవ్ చాట్ అని అంటే, ఓకే, ఇక్కడ కొన్నిసార్లు మన డాష్ బోర్డ్లోనే ఆ మెన్యూ బార్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి చూడండి, కొన్నిసార్లు టూల్స్లో కానీ సెట్టింగ్స్లో కానీ, ఇదిగోండి సెట్టింగ్స్లో టాక్ టు అనేది వచ్చింది. ఓకే, టూల్స్ కానీ Okay. సెట్టింగ్స్లో కానీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ మెన్యూ కానీ ఇట్ విల్ షో దట్ ఆప్షన్. ఈ ప్లగిన్ అని కాదు, మిగతా కొన్ని ప్లగిన్స్ అన్నట్టు. ఓకే. ఓకే. అర్థమవుతుందా సార్? సో Yes, ఇక్కడ sir. వచ్చి టాక్ టు అని క్లిక్ చేసినప్పుడు ఇదేమవుతుంది, ఇట్ సీమ్స్ టు బి లైక్ దిస్. సెట్టింగ్స్ని మనం సెటప్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్లీజ్ లాగిన్ టు హియర్ టు సెలెక్ట్ యువర్ విజిట్ అన్నప్పుడు వేర్ ఇట్ విల్ రీడైరెక్ట్ సార్ విత్ దట్ వెబ్సైట్. మెయిల్ ఐడి. యా, ఓకే. మెయిల్ ఐడి కాదు, మీకు ఆ యొక్క వెబ్సైట్ లింక్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు Okay. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే లాగిన్ ఐడి, పాస్వర్డ్, క్రెడెన్షియల్ మీరు ఆడిస్తారు వాటిని తీసుకొచ్చి ఇక్కడ లాగిన్ కొట్టేసేయచ్చు. ఓకే. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్? అప్పుడు Yes. మీతో మీ వెబ్సైట్తోని నేను చాట్ చేస్తున్నప్పుడు నేను ఎనేబుల్ చేస్తాను దాన్ని, ఓకే. లైవ్ చాట్. లైవ్ చాట్. ఆ డాష్ బోర్డ్ మీరు ఓపెన్ చేసుకోవాలి, వర్డ్ ప్రెస్లో కాదు. ఓకే. ఆ డాష్ బోర్డ్ మీరు ఎనేబుల్ చేసుకుంటే అక్కడ మనం వర్క్ వీ కెన్ డిస్కస్ అన్నట్టు. ఓకే. అర్థమవుతుందా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైంది సార్. ఎస్. యా, ఈ ప్రాసెస్ అంతా రేపు చెప్తాను నేను. చాలా ఇంటరాక్టివ్గా చాలా బాగుంటుంది. ఓకే సార్. అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ యాడ్ చేయటం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది అన్నట్టు. డెఫినెట్లీ సార్. మెయిన్ ఇంపార్టెంట్ అన్ని ముందర చెప్పేసుకుందాం సార్, చిన్న మొత్తం లాస్ట్లో చూద్దాం. ఓకే సార్. మీకు మెయిన్ అన్ని ఫస్ట్ మనం చేసుకుంటే మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ నైట్ Okay, ఏం sir. చేస్తానంటే సమ్ ఫ్రీ వర్షన్, అంటే సమ్ ఓకే. డేటా వర్షన్ హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, ఎస్ సార్. వాళ్ళది వి విల్ డిస్కస్ అన్నట్టు. డెఫినెట్లీ సార్. ఓకేనా సార్, రేపు సెషన్ ఈ రెండు చూద్దాం.
ఓకే సార్. ఈరోజు ఏంటంటే టక్ టు లైవ్ చాట్ ఒకటి, డబ్ల్యూపీ ఫామ్ డబుల్ ఫామ్ సార్. ఎస్ సార్. మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది రెండరింగ్ అయిపోగానే మీకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను, అది రికార్డింగ్. ఓకే సార్. ప్రాక్టీస్ చేయండి. ఓకే. డెఫినెట్లీ సార్. యా. ఎస్ ఎస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇంకా ఏం లేదు సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు వేరియస్ క్లయింట్స్ ఉన్నారు అనుకోండి సార్. ఒక 5 క్లయింట్స్ ఉన్నారు అనుకోండి వెబ్సైట్స్ కోసము. యా మనం 5 క్లయింట్స్ ని మన అట్లా మేనేజ్ చేయొచ్చా సార్? ఒకటే మన హోస్ట్ డాష్ బోర్డ్ నుంచి అట్లా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? అలా పెట్టుకుంటే మనకి బర్డెన్ అయిపోతుంది సార్. అప్పుడు బర్డెన్ అయితే ఎవరి వాళ్ళకే ఉంచాలా సార్? ఎవరిది వాళ్ళకి ఉంచేయటమే బెటర్. ఓకే సార్. ఓకే ఓకే. వాళ్ళ ఐదుగురిది అని అంటే మనకి హోస్టింగ్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే. ఓకేనా. బెస్ట్గా మీకు ఓకే అర్థం కావాలంటే బిగ్ రాక్ అనేది, బిగ్ సార్. రాక్ కాదు, వెబ్ హెచ్ఓఎస్టిఐఎన్జి హోస్టింగ్ ప్రొవైడర్లోని మనకి 1 మంత్ ఇస్తాడు. 30 రోజులు ఓకే చేసుకోవచ్చు. ఇదిగోండి, హోస్ట్ గేటర్ అనేది ఇస్తాడు అన్నట్టు. ఓకే ఓకేనా సార్. ఈ హోస్ట్ గేటర్లోని ఇప్పుడు మనకు కావాల్సింది వెబ్ హోస్టింగ్ తీసుకుందాము. ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతారంటే మనకి వర్డ్ ప్రెస్ హోస్టింగ్ కూడా అంటారు, అది అవసరం లేదు. అది అందులో ఫ్యూచర్స్ మనకి ఎలాబొరేట్గా ఇవ్వరు, ఓకే రిస్ట్రిక్టెడ్గా ఇస్తారు. మనకి ఫ్రీగా ఎస్. ఉండదు. అది ఎక్కడ ఫ్రీగా ఉండదు అని నేను తర్వాత చెప్తాను మనం కొన్న ఓకే సార్. ఈ డాష్ బోర్డ్లోకి వచ్చినప్పుడు. సో ఇక్కడ ఓకే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి వెబ్ హోస్టింగ్లో లినక్స్ హోస్టింగే యూజ్ చేస్తారు. ఇదిగోండి, ఓకే మనం వాడే టెక్నాలజీ డాట్ నెట్ కానీ పిహెచ్పి కానీ అయితే విండోస్ హోస్టింగ్ అనేది వాడతారు. ఓకే. మనం వాడేది నార్మల్ హెచ్టిఎంఎల్ కానీ లేదంటే ఈ వర్డ్ ప్రెస్ లాంటి పిహెచ్పి అపాచీ పిహెచ్పి. ఓకే. లైనక్స్ మనం లినక్స్ వాడేది. అనేది యూజ్ చేస్తాం. ఎస్ ఎస్. అంతేగాని మన ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నటువంటి లినక్స్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ కాదు. ఓకే. సార్ డid you understand? ఇక్కడ వచ్చేసి ఎస్. చూస్తే 5 yearsకి ₹69 అన్నాడు కదా, 1 monthకి 200 అని తీసుకుంటున్నాడు. ఓకే ఒకవేళ మీకు ఎవరికన్నా 1 month కావాలి అని అంటే ప్రొవైడ్ చేసేయచ్చు హోస్టింగ్ ఇక్కడ నుంచి. ఓకే లేదు 3 monthsకి 6 monthsకి ఇట్లా ఇస్తాడు. వీడైతే మనకి హోస్టిగేటర్ అయితే 1 month ఇస్తున్నాడు, 20 GB స్పేస్ ఇస్తాడు, 100 ఓకే GB ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, 5 వెబ్ ఈమెయిల్స్ ఇస్తాడు. ఓకే ఓకే సార్. డేటాబేస్ వచ్చేసి అన్లిమిటెడ్ డేటాబేస్ ఇస్తాడు. ఓకే ఎస్ఎస్ఎల్ నార్మల్గా ఇచ్చేస్తున్నాడు విత్ సింగిల్ డొమైన్ ఓన్లీ. ఓకే. ఓకేనా సార్. ఇక్కడ మీకు ఎస్. చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్. నేను వెరీ క్లియర్గా చెప్తాను, ఇది ఒకసారి చూడండి. ఓకే ఓకే. ఈ దీంట్లో రిస్ట్రిక్షన్ ఉండవు. మనం వాడటానికి మీరు పలానా ఆప్షన్ తీసుకోలేదు, పలానా ఆప్షన్ తీసుకున్నారు ఓకే. అనేటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే వీటిలో ఉండవు అన్నట్టు. చీప్ హోస్టింగ్లు ఏంటంటే చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు. అవునవును. మీరు ఇంకో 200 కట్టండి అప్పుడు ఇది ఎనేబుల్ చేస్తాం, లేదంటే ఇదే వస్తుంది, అట్లా ఓకే చేస్తూ ఉంటారు అనమాట. ఇవేంటంటే మనకి హోస్టింజర్ ఒకటి, సైట్ గ్రౌండ్ ఒకటి, బ్లూ హోస్ట్ ఒకటి, వెరీ ఓకే ప్రొఫెషనల్. గోడాడీ కూడా కాదు. ఓకే, ఓకే. గోడాడీ కూడా గోడాడి కూడా బాగుండదు సార్? అది కూడా వాడు ఏం చేస్తాడంటే, మీరు ఇప్పుడు డొమైన్ నేమ్ కానీ హోస్టింగ్ తీసుకున్నారు సార్, ఆ, దానికి మంచిగా బిజినెస్ చేశారు, ఆ, అమ్మినప్పుడు 200కి అమ్ముతాడు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఆ. మాత్రం అబ్జర్వేషన్లో పెడతాడు, అల్గరిథంలో పెట్టేస్తాడు మీదే. ఓకే. పెట్టి ఏం చేస్తాడని అంటే నెక్స్ట్ ఇయర్ డిమాండ్ చేసి. నెక్స్ట్ ఇయర్ రేట్ పెంచేస్తాడు. యా. ఫుల్లీ కమర్షియల్ గోడాడీ అనేవాడు. ఓకే అందుకోసమని నేను దాన్ని సజెస్ట్ చేయను. ఓకే సార్. ఓకే దీన్ని కానీ ఓకే వీటిని కానీ నేను సజెస్ట్ చేస్తాను అన్నట్టు. ఓకే సార్. ఓకే ఉదాహరణకి ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే కోడ్ ఐటీ టెక్ .co .in అనేది డొమైన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం యాక్చువల్గా వెబ్సైట్ మనం ఏమి వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి స్టార్ట్ చేయం, అవును. స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఎస్ సార్. ఓకేనా సార్. సో ఇక్కడ వీడియో ఏమన్నాడు, XYZ డొమైన్ అయితే ₹89 అన్నాడు. ఇప్పుడు చూడండి, టచ్ డొమైన్ కొడుతున్నా CITtech.co.in అని అంటే ఓకే. సో ఇప్పుడు వచ్చి ఎంత అన్నాడు, వెరీ టెంప్టింగ్ చేస్తాడు, ₹1 అన్నాడు చూడండి. ఫస్ట్ ఇయర్. .co.in. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి .xyz ఇన్ఫో స్టోర్ అయితే ₹368 అన్నాడు. ఓకేనా సార్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం కింద చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, ఒక డొమైన్ అయితే సిఐటి టెక్ ఐఓ అయితే ₹5,127 అంట. ఓకేనా సార్. డాట్ కామ్ కంటే ఇప్పుడు అంత ఐఓకి డిమాండ్. డిమాండ్ దానికి ఎక్కువ ఉండింది అన్నట్టు సార్. సో ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆ, అలాగా మనకి ఇక్కడ ల్యాక్స్లో కూడా కొన్ని డొమైన్ నేమ్స్ ల్యాక్స్లో కూడా వీడు అమ్ముతాడు. అవును అవును.
అందుకోసమని నేను ప్రిఫర్ చేయను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచేస్తాడు. ఎస్ సార్, ఎస్ మోర్ సార్. ఓవర్ ఇక్కడ $1 అన్నాడు కదా అనేసి మనం సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మేక్ ఇట్ యువర్స్ $1 కదా సార్. ఎక్కడ ₹1 ఫర్ 3 years టర్మ్. 3 years టర్మ్ తీసుకుంటే ఫస్ట్ 1 year కి ₹1. కదా, ఇక్కడ చూడండి అవును. మేక్ తర్వాత 2 years పెరిగిపోతుంది. ఎస్ 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 చూడండి, మేక్ ఇట్ యువర్స్ అని అంటే 3 ఇయర్స్కి అయితే 1 అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి 1399 13. 39 రూపీస్. సో ఇక్కడ వచ్చి ఇప్పుడు వేరే హోస్టింగ్ ఏమైనా తీసుకున్నామో మనం, ఏమీ లేదు. బట్ 3 ఇయర్స్కే కదా, అక్కడ కూడా అతను చెప్పింది 3 ఇయర్స్ అయితే 1 year అందే. సో 3 ఇయర్స్కి పెంచేసాడు చూడండి. సో ఇఫ్ ఇన్ కేసు 1 year అన్నాం అనుకోండి, అప్పటికి రేట్ ఎంత వస్తుంది ఇక్కడ? $499. టెంప్ట్ చేస్తాడు మనం. అంతే సార్. సో ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ అతను ఎక్కువ మెయింటైన్ చేస్తాడు గోడాడి వాళ్ళు. ఎస్ సార్. అందుకోసమని నేనేం చేస్తానంటే వీళ్ళని ఎంటర్టైన్ చేయను. ఓకే. దీనికన్నా సింపుల్గా స్పీడ్గా ఉండేది ఇదన్నమాట. హోస్టిగేటర్ ఒకటి రీజనబుల్గా ఉంటుంది. తర్వాత బ్లూ హోస్ట్, వరల్డ్ నెంబర్ 1 హోస్టింగ్ ఇది. ఓకే. మొదట్లో గూగుల్, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మొట్టమొదటిసారి హోస్టింగ్ తీసుకుంది కూడా వీళ్ళ దగ్గరే. ఓకే సార్. ఓకే. యా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ కోర్స్ ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే బ్లూ హోస్ట్ అనమాట. ఓకేనా సార్. ఓకే. సో ఈ బ్లూ హోస్ట్ అనేది యూఎస్ వాళ్ళది. ఓకే సార్. ఓకే. సైట్ గ్రౌండ్ ఇది రష్యా వాళ్ళదో యూకే వాళ్ళదో హోస్టింగ్. ఓకే. ఓకే. సో ఇక్కడ వీళ్ళది కూడా చాలా పాలిష్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. ఓకే. చాలా రీజనబుల్ ప్రైస్లోని ఉంటుంది అన్నట్టు. ఓకేనా సార్. సో ఇక్కడ ఓకే. వచ్చేసి హోస్టింగ్లో ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు, వీడియో ఇచ్చాడు, వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అనేసి, ఎస్. ఈ కామర్స్ హోస్టింగ్. ఇదంతా కమర్షియలైజ్ చేయడానికి అట్లా ఇస్తాడు అన్నట్టు. ఓకే. సో ఇక్కడ షేర్డ్ హోస్టింగ్ అని తీసుకోండి, ఇక్కడ నేమ్స్ మారుతాయి చూడండి. హోస్టింగ్లో డెడికేటెడ్, విపిఎస్, షేర్డ్ అన్నాడు. షేర్డ్ హోస్టింగ్. కానీ ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే లినక్స్ అట్లా ఇచ్చాడు చూడండి. అవును. లినక్స్, విండోస్ అలా ఇచ్చాడు. ఎస్ సార్. మళ్ళీ ఇక్కడ డివైడ్ చేశాడు, లినక్స్, రీసెల్, ఇక్కడ నేమ్ మారుతాయి కానీ పేర్లు మారుతాయి. అంతే. సబ్జెక్ట్ అదే ఉంటది ఓవరాల్ గా. సబ్జెక్ట్ అంతే సార్ ఉండేది. అక్కడ ఏంటంటే వీళ్ళు నేమ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు ఎస్ సార్, ఎస్ సార్. వాళ్ళ బిజినెస్ కోసం అన్నట్టు. యా. ఓకే. సో ఇక్కడ హోస్టింగ్లోకి వచ్చి షేర్డ్ హోస్టింగ్ తీసుకుంటే, అండ్ ఇక్కడ వచ్చేసి యూ కుడ్స్ గెటింగ్ స్టార్టెడ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ₹169. వీళ్ళు చెప్పారంటే ఇంకా అదే ప్రైస్, అంతకు మించి పెంచరు తగ్గించరు. ఓకే. ఓకేనా సార్. ఇక్కడ 12 months, 24 months, 36 months ఉంటాయి. 12 months ఓకే. ఉండేది చూడండి. 12 months అని అంటే మంత్లీ $279. 279 per month. 12. Yeah. ఓకే. ఎంత వస్తే అంత Yes. వచ్చేస్తుంది చూడండి. అంతే. అదే సైట్ గ్రౌండ్ అయితే హోస్టిగేటర్ అనుకోండి 1 month కూడా ఇస్తాడు, వీళ్ళు ఇవ్వరు 1 monthకి. అవును. హోస్టింగ్ బై చేయాలంటే డొమైన్ నేమ్ మ్యాండేటరీ. ఎస్ సార్. సో ఇవన్నీ నేను మీకు చెప్తాను, చాలా బాగుంటుంది. వాటిల్లో 1 month మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది బాగుంటుంది అన్నట్టు. ఓకే సార్. డిడ్ యూ అండర్స్టాండ్ సార్? ఎస్ ఇంకా సార్. మనకి ఏది ఇవన్నీ కార్పొరేట్ కంపెనీస్. ఓకే. అలానే చీప్ హోస్టింగ్ కావాలంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఇది మైల్స్ వెబ్ అనేది ఒకటి ఉండింది, హోస్టింజర్ అనేది ఒకటి ఉంటుంది. ఇదిగోండి ఓకే. ఇక్కడ వచ్చేసి హోస్టింగ్ అరౌండ్. హోస్టింజర్ అనేది ఉండింది. అది హోస్టింజర్ సర్వీస్ సరిగ్గా ఇవ్వరు సార్ అది. ఓకే. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని క్లౌడ్ లో తీసుకోవడం అంటే ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ అది సార్ సేమ్ దీనిలాగా అది కూడా. యా, అది ప్యాటర్న్ అజూర్ క్లౌడ్ ఒకటి, అమెజాన్ క్లౌడ్ ఒకటి ఇలా ఉన్నాయి. ఓకే. అది దాంట్లో కూడా సేమ్ దీనిలాగానే కదా సార్? సేమ్ దీనిలానే ఉంటుంది, ప్యాటర్న్ మారుద్ది సార్, ఆప్షన్ అదే అదే అదే. మనం యూసేజ్. దాంట్లో కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. యా, దాంట్లో కూడా మనం తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఓకే. ఎస్ ఎస్ అట్లాగా. సో ఇందులో మనం దీన్ని ప్లాన్ చేద్దాము. ఓకేనా, సార్. దీన్ని ఓకే ప్లాన్ సార్. చేద్దాము. సార్. యా. సో ఈ రోజుకి ఇది చాలు, జస్ట్ డూ ప్రాక్టీస్ సార్. డెఫినెట్లీ సార్. యా, నేను ఈ రికార్డింగ్ మీకు ఇప్పుడే పంపిస్తాను. ఓకే. ఓకే సార్. రేపు ఓకే సార్. లైవ్ చాట్ అను ఈ హోస్టింగ్ గురించి చూద్దాం. డెఫినెట్లీ సార్. ఇక్కడ చూడండి, వీడైతే ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ అని కూడా ఇచ్చాడు బిజినెస్. అవును అవును. యా. ఓకే సార్, దాన్ని రేపు కనెక్ట్ అవుతాం మనం. డెఫినెట్లీ సార్. యా, బాయ్ సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. థ్యాంక్ యూ.